హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టోలు. స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కలర్ ఎవరిని చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గాజువాక. గాజువాక నుంచి. విశాఖపట్నం. నేను మీకు తెలుసు, మర్చిపోయారేమో. లక్ష్మి గారా? అంటే నా పేరుకి ఇంకా కొంచెం ముందు ఇంకో పేరు ఉంటది. వెంకటలక్ష్మ. చాలా తొందరగా చెప్తారండి. ఓకే, వెంకటలక్ష్మి గారు గాజువాక నుంచి. ఎస్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత అంటే మీతో కాల్ కలిసింది. నేను ఆల్రెడీ విన్ అయ్యానండి. మొన్న మమతా గారు విన్ చేశారు. ఇప్పుడు 23. ఓకే. ఫోన్ నెంబర్ తీసుకున్నారు, కాల్ చేయలేదు, అడ్రస్ తీసుకోలేదు, ఏంటి? ఓకే ఓకే, మీరు ఆల్రెడీ విన్ అయ్యారు కదా, మీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు. విన్ అయిన వాళ్ళు ఇంకెందుకు, కానీ మీరు చాలా హ్యాపీ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ విన్ అయ్యారు. ఓకే, మీరు హోల్డ్లో ఉండండి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు. మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉందా? మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా? తీసుకున్నారండి ఆ రోజు. తీసుకున్నారా? ఓకే. 23 ఏప్రిలా? అవునండి. ఓకే, మీ డీటెయిల్స్ అయితే ఇంకా తీసుకోలేదు అంటున్నారు, అంతే కదా? అవునండి. ఓకే, మీ కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి కాల్ చేస్తారు మీకు ఆల్రెడీ. అంటే లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ కాల్ చేస్తూ ఉంటారు, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సరే అండి, బాయ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరినో చూసేద్దాం. హలో హలో అండి. నమస్తే అండి. హలో హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. మన ఇద్దరు ఒకేసారి అంటం వల్ల మీ వాయిస్ నాకేం వినిపించలేదు, అందుకని. మీ పేరు? శరణ్య అండి. శరణ్య గారు ఎక్కడి నుండి? గతంలో కాల్ చేసినట్టున్నారు. గతంలో ఏంటండి 10 టైమ్స్ చేశానండి. ఓకే, దిగ్విజయంగా 11 టైమ్స్ అయింది అనుకుంటా. ఇది 10 అండి. ఇది 10. ఓకే, 10th లోకి వచ్చారు ఇప్పుడు మీరు. ఇంకా చాలా చదవాలి, చాలా చదవాలి ఇంకా అయితే. ఇంకా చదవాలంటారా? బట్ 10th చూద్దాం, పాస్ ఆర్ ఫెయిల్. 10th పాస్ అవుతారా ఫెయిల్ అవుతారో చూద్దాం. మీరే చెయ్యాలండి పాస్. ఇంకా చేసి ఓపిక లేదండి. అలానే అంటాం కానీ చేస్తూనే ఉంటాం. లేదండి, ఇంకా ఓపిక లేదండి. ఓపిక అదే వస్తుంది. 2 అయ్యేసరికి ఆటోమేటిక్గా ముందు మనకు ఫోన్ చేతికి వస్తుంది, టీవీ ఆన్లో ఉంటుంది. ఓకే, ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి అన్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి, రావులపాలెమా? రావులపాలెం. ఓకే, ఎండలు బాగున్నాయి ఇవాళ? వర్షం అండి, నిన్న ఈ టయానికి వర్షం మాకు. నిన్న ఇవాళ మబ్బుగా ఉందండి ఇవాళ. బా, మంచి కొంచెం చల్లగా ఉండి ఉంటుంది మీకైతే. వాతావరణం కూల్గా ఉందండి. కూల్గా. మరి హాట్గా ఏం చేస్తారు వంటలు? హాట్గా ఏమీ లేదండి, బెండకాయ కర్రీ అండి. ఓకే, ఎంత చల్లగా ఉంటే బెండకాయ కర్రీ చేస్తారేంటి? అంతే అండి. అంతే, వండింది తినాలి. అంతే అండి. నో క్వశ్చన్స్, నో ఆర్గ్యుమెంట్స్. లేదండి. ఓకే, ఆవకాయ పచ్చళ్ళు పెట్టారా? ఇంకా పట్టలేదా? పట్టామండి, అయిపోయినాయి. రీసెంట్ గా మొన్న శుక్రవారం నాడు పట్టామండి, ఫ్రైడే రోజు నాడు. ఓకే, ఏమేమి పచ్చళ్ళు చేశారు? ఓన్లీ ఆవకాయ ఒకటే పట్టామండి, ఇంకా మాగాయ అది పట్టాలండి. ఓకే, ఆవకాయ ఒకటే అయింది, ఇంకా మాగాయ, ఇంకా చాలా పచ్చళ్ళు. సమ్మర్ వచ్చిందంటే ముందు ఫస్ట్ పచ్చళ్ళ దగ్గరే ఉంటారు అందరూ. ఇంకా మాగాయతో ఇంకంతే అండి, ఆవకాయ మాగాయనండి. ఇవి రెండే పడతారా? ఈ రెండే పడతానండి. ఓకే, సూపర్ అసలు. సరే అయితే మరి ఏం చెప్తారు ఇవాళ? ఏమైనా ఒక పాట పాడుతున్నారా? ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నానండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేమిలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకి రావేమిలా, అతనిని చూస్తే రెప్పలు వాలిపోయి పిడియమ్మాయేదెలా, తలపున చూసి చెప్పక ఆగిపోయి మాటున దాచేదెలా, ఒకసారి దరచేరి ఎదగొడనేమిటో తెలపకపోతే ఎలా. అంతేనండి. మొత్తానికి ఒక పాట పట్టుకున్నారు, దాని అంతా తేల్చేశారు. ఏమో అండి, ఏమన్నా లిరిక్స్ తప్పుంటే చేయండి. లేదు, మీరు బాగా పాడతారనే విషయం నాకు తెలుసు కదా, అందుకే పాట పాడమని చెప్పాను మీకు. ఓకే, ఈజీగా అడగండి క్వశ్చన్.
క్వశ్చన్ ఈజీ, ఆన్సర్ కూడా ఈజీ, కాదు మీరు చెప్పాలంతే. అదే అండి కొంచెం టెన్షన్ గా ఉంది, ఎవరు లేరండి హెల్ప్ చేయడానికి కూడా. లేదు మీకు ఇది తెలుసు, నేను మీకు అడిగే క్వశ్చన్ అయితే మీకు తెలుసని నా ఫీలింగ్. ఓకే, క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. అడగండి. కాశ్మీర్ లోయలోని మందారం, సౌందర్యానికి సింగారం, విలువైన బంగారం, ఏమిటది? కాశ్మీర్ కుంకుమ పువ్వు అండి. అంతే అంటారా? కాశ్మీర్లోని మందారం, అదే అండి కుంకుమ పువ్వే అనుకుంటున్నానండి. సౌందర్యానికి సింగారం, విలువైన బంగారం. అదే కాశ్మీర్ కుంకుమ పువ్వు అనుకుంటున్నానండి. కుంకుమ పువ్వే అంటారా? కాకపోతే క్లూ ఇవ్వండి. ఒకసారి ఆలోచిద్దాం ఇద్దరు. నాకు కూడా క్లూ ఏంటంటే మీరు అన్నదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అదే అనుకుంటున్నానండి కానీ కాశ్మీర్లోని మందారం, సౌందర్యానికి సింగారం, విలువైన బంగారం. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను నేను కూడా. మీకేమనిపిస్తుంది? అదే కరెక్ట్ అనుకుంటున్నానండి. కుంకుమ పువ్వు చాలా మంచిది అంటారు కదండి, హెల్త్ కి, ఫేస్ కి, అదే మొత్తానికి. కానీ మీకు దొరికింది ఎక్కడ తెలుసా? కాశ్మీర్ అనగానే ఆన్సర్ దొరికేసింది. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. శరణ్య గారు, దిగ్విజయంగా మీరు 10th పాస్ అయ్యారు, ఈరోజు విన్ అయ్యారు. సో మీరు హోల్డ్లో ఉండి అది మీరు చేసిన హెల్ప్ అండి, ఈజీగా అడిగారండి, చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈజీగా వచ్చింది అయితే. ఇప్పుడు మిగిలిన వాళ్ళు చూడాలి, యుద్ధం చేస్తారు ఇప్పుడు నా మీద. అంత ఈజీగా మాకు రావట్లేదు ఏంటని. హ్యాపీనా? ఎట్టకేలకు 10th అయితే 10th టైం అయితే పాస్ అయిపోయారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు హోల్డ్లో ఉండండి, డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకే, బాయ్ అండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. మేడం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? అరుణ మేడం. అరుణ గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఆదోని మేడం. ఆదోని. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారు. అంటే మీరు తింటే కదా మేడం తెలిసేది నేను బాగా చేస్తున్నానా లేదా అని. మీరు తినరా? నేను తింటాను మేడం, మాకేం రుచి ఉంటుంది, మా వంట మాకు బాగుంటుంది. మీరు తింటే చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చిన చుట్టాలకి వండి పెడతారా? వండి పెడతాను మేడం. వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు కదా, దిగ్విజయంగా వండుతున్నట్టే, మీరు చాలా బాగా వండుతున్నట్టే. అవునవును. మరి వచ్చిపోండి మేడం ఒకసారి ఇంటికి. ఏంటండి? ఇంటికి వచ్చిపోండి ఒకసారి అంటున్నా. ఒకసారి ఇంటికి వస్తా, ఖచ్చితంగా వస్తా. అటువైపు వస్తే మీకు కాల్ చేసి మరి వస్తా. ఓకే ఓకే. ఏం చేసి పెడతారు స్పెషల్స్? మీరు వచ్చిన తర్వాత సర్ప్రైజా? సర్ప్రైజ్ మేడం. సర్ప్రైజ్ ఇస్తారా నాకు? ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏమైనా మూవీస్, సినిమాలు చూస్తారా? సీరియల్స్ బాగా చూస్తారా? లేదు మేడం, నేను వాచ్ రిపేరింగ్ చేస్తాను మేడం. ఏం చేస్తారు? వాచ్ రిపేరింగ్. అర్థం కాలేదు నాకు. వాచ్ కట్టుకుంటారు కదా మేడం, వాచ్ రిపేరింగ్ చేస్తాను. వాచ్ రిపేర్స్ చేస్తారా? హలో అరుణ గారు. అవును మేడం. ఓ సూపర్ అండి, అసలు మామూలు కాదు మీరైతే. రిపేర్ మీకు అంతా టెక్నికల్ ఇష్టమా? అవును మేడం. ఓకే, వాచెస్ రిపేర్ చేస్తారు, సూపర్ అసలు. మరి మూవీస్ అట్లా చూస్తూ ఉంటారు ఏమైనా టైంపాస్కి? మీకు అదే ఇష్టమా? పాతవి చూస్తాం మేడం. పాత చూస్తారు. అవును మేడం. ఓకే, పాత మూవీస్లో వాచెస్కి సంబంధించిన ఒక మూవీ వచ్చింది, మీకు ఐడియా ఉందా? మిడిల్లో, అంటే మరి ఓల్డ్ కాదు, మిడిల్. అంటే సూర్య సినిమా. సూర్య సినిమా. అవును మేడం, చూస్తాను మేడం. గుర్తొచ్చిందా మీకేమన్నా? వాచెస్ సంబంధించే ఉంటుంది మూవీ. అవును మేడం, గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. 24. 24. అలా ఏమైనా ట్రై చేయండి, ఒక వాచ్. సర్లే మేడం. చేస్తారా? మీరు వస్తే గిఫ్ట్ ఇస్తాను మేడం. అయ్యో, ఒక వాచ్ అట్లా టైం వెనక్కి వెళ్ళదు, ఒకసారి ఇస్తే అందరూ వెనక్కి వెళ్దామని అనుకుంటున్నారు, ఎవరు ముందుకు వెళ్దామని అనుకోవట్లేదు. ముందుకు వద్దు మేడం, ముందుకు వెళ్తే బాగాలే. అవును, అందరూ ఒక్కసారి వెనక్కి తిప్పితే అందరం వెనక్కి వెళ్దాం ఒకసారి. మేడం. అదే కాదు, మనం వెనక్కి వెళ్దాం అనుకున్నాం, తీరా కరోనా టైంలోకి వచ్చి ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? కరోనా వద్దులేదు మేడం, 3 ఏళ్ళే కదా మేడం అది. అంతే అంటారా? ఇంకొంచెం వెనక్కి వెళ్దాం, మరి కరోనా టైం కాకుండా ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. వెళ్దాం మేడం. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళందరూ వస్తారు మళ్ళీ కిందకి.
వాళ్ళు బ్యాలెన్స్ ఏమి ఉంటే తీర్చుకుని వెళ్ళిపోతారు. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తారు? అగైన్ ఒక పాట పాడతారా? ఒక సామెత చెప్తారా? పాట పాడతాను. ఓకే, పాడండి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఓకే, పాడమన్నందుకు చాలా మీకు కాస్త భక్తి ఎక్కువని అర్థమైంది సాంగ్తో. అవును మేడం. అవునా? మీకు ఇవి తెలుసా? పురాణాలు, మహాభారతం ఇవన్నీ తెలుసా? కొంచెం కొంచెం తెలుసు మేడం, అంతగా డీప్ లేదు, అయినా కొంచెం అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది, తెలుసు తెలుసు. తెలుసు. ఓకే, నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. అడగండి మేడం. ఏ సంవత్సరంలో లతా మంగేష్కర్ భారతరత్న అవార్డును అందుకున్నారు? ఏ సంవత్సరంలో లతా మంగేష్కర్ భారతరత్న అవార్డును అందుకున్నారు? కొంచెం క్లూ ఇవ్వండి మేడం, అంతగా డీప్ లేదు. అంటే మీరు హిందీ మేడం గురించి చెప్తున్నారు, తెలుగు వాళ్ళ గురించి చెప్తే చూస్తాము. లతా మంగేష్కర్ కొంచెం ఫేమస్ సింగరే కదా, మనకు కూడా తెలిసిన సింగర్. తెలుగులో కూడా కొన్ని సాంగ్స్ పాడారు కదా. కొన్ని పాడినారు మేడం. యాక్చువల్గా మీకు హింట్ అంటే 2025 నుంచి 2000, ఈ 25 సంవత్సరాల మధ్యలో వచ్చింది. 2025 నుంచి వెనక్కి 2000 వరకు ఈ మధ్యలో ఉంటుంది ఆ ఇయర్. 2000 నుంచి 2025 వరకు మధ్యలో ఒక ఇయర్ ఉంటుంది. ఓకే ఓకే మేడం. హలో, ఒకసారైనా ట్రై చేయండి, ఒక ఇయర్ అనే చెప్పండి వెళ్తూ వెళ్తూ. ఓకే అండి, మీ కాల్ అయితే కట్ అయింది. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూద్దాం. నెక్స్ట్ టైం మీరు కాల్ కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇయర్ ఏంటో నాకు చెప్పాలి. 2000 నుంచి 2025 మధ్యలో మాత్రం ఉంటుంది, అది మాత్రం చెప్పగలరు. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు కుమారి మేడం. కుమారి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పాకాల మేడం. ఎక్కడది? పాకాల అంటే చిత్తూరు తిరుపతికి మధ్యలో ఉంది మేడం. పాతాళ. చంద్రగిరి విన్నారా మేడం ఎప్పుడైనా? అటు సైడ్ మేడం. ఓకే, చిత్తూరు జిల్లా. బాగున్నారా మేడం? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎలా ఉంది మీకు క్లైమేట్, వాతావరణం ఎలా ఉంది మీకు? కొంచెం కొంచెం చల్లగానే ఉంటుంది మేడం ఇక్కడ. కూల్ గానే ఉంది మీకు? కూల్ గానే ఉంటుంది మేడం. ఓకే. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తానండి మేడం ఈ ప్రోగ్రామ్ కి. ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసిందా మీకు? అవును మేడం. అవును మేడం. ఓ సూపర్, అసలు బాగానే కలిసింది మీకు కాల్ ఎట్టకేలకు. అవును మేడం. డైలీ ట్రై చేస్తున్నారు, ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది మేడం, చూస్తుంటాను మేడం. చూస్తారా డైలీ? చూస్తాము, అదే డైలీ చేస్తా అంటే ఎప్పుడు కలవనే లేదు మేడం. ఇన్ని రోజులకి ఈ రోజు కలిసింది మేడం. ఈరోజు కలిసింది కదా మీకు, హ్యాపీగా? హ్యాపీగా ఉంది మేడం. హ్యాపీగా ఉంది. అట్లా గెలుచుకుంటే ఇంకా హ్యాపీ మేడం. అవును, గెలుచుకుంటే మరి ఫస్ట్ టైమే కాల్ చేసి గెలవాలంటే ఎట్లా అండి? ఏమో ఒక్కొక్కసారి గెలుస్తున్నారు, వెంటనే గెలుస్తున్నారు అందరూ కూడా. ఒక్కొక్కరు మీరు అడిగేదాన్ని బట్టి గెలుస్తాం మేడం మేము. అలా ఏముండదు, మీకు ఇచ్చే క్వశ్చనే నాకు ఇస్తారు. నేను మీతో పాటు మీ బీభత్సంగా ఆలోచింపజేస్తున్నారు నన్ను కూడా. ఆన్సర్ ఏంటా నేను ఆలోచిస్తున్నాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు కుమారి గారు? మేము ఇంట్లోనే ఉంటాం మేడం, హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉంటారు. మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇదే మీ ప్రోగ్రామ్ చూస్తామండి. ఇంకా ఇంట్లో పని ఇంట్లో అంతా పని సరిపోతుంది మేడం, అంతే. ఇంట్లో సరిపోతుంది. వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తాను మేడం. ఏం చేస్తారు స్పెషల్ గా? ఏం వండుతారు? మీ స్పెషల్ ఏంటి? మా స్పెషల్ అంటే అన్ని బాగా చేస్తాను. చికెన్ ఇంకా బాగా చేస్తాను మేడం. చికెన్ బిర్యానీ చేస్తారా? చేస్తాను మేడం. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ అన్ని. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ అన్ని వంటలు చేసేస్తున్నారు ఈజీగా కదా.
అవును మేడం. ఈజీగా అయిపోయింది. ఇటువరకు బిర్యానీ అంటే బయట తీసుకురావాల్సి వచ్చేది, ఇప్పుడు అంత టైం లేదు. హలో హలో చెప్పండి మేడం. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఏ కర్రీ కావాలన్నా యూట్యూబ్ ఆన్ చేయడం, స్టార్ట్ చేయడం. మీరు చూస్తూ ఉంటారు అలా కర్రీస్ అట్లా చూసి ప్రిపేర్ చేస్తారా? లేదు మేడం, లేదు మేడం, నేను అటు యూట్యూబ్ చూడను. నా ఇష్టంగానే మేము అప్పుడు ఎప్పటి నుంచో నేర్చుకున్నాం, అట్లాగే చేసుకుంటాం మేడం. యూట్యూబ్ అంతా నేను అది ట్రై చేయను మేడం. ఓకే, మీ సైడ్ ఏంటి స్పెషల్, ఏంటి ఏదైనా స్పెషల్ ఫుడ్ ఉందా? మాదైతే ఎక్కువ చికెన్ బిర్యానీ ఇక్కడే మేడం. చేపల పులుసు, చికెన్ బిర్యానీ ఈ సైడ్ అదే మేడం. అంతేనా? మార్నింగ్ టైము ఏమైనా స్పెషల్స్ ఏమైనా ఉంటాయా? టిఫిన్ టైంలో ఏమైనా? ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్. మామూలు అంటే ఇడ్లీ, దోశ, పొంగలి ఇవే మేడం. మీ సైడ్ ఒగ్గాని ఎక్కువ దొరుకుద్దంట కదా, నిజమేనా? ఇక్కడ లేదు మేడం, ఎక్కువ ఇడ్లీ, దోశ మేడం ఇక్కడ. అంతేనా? అంతే మేడం. అది వేరే ప్లేస్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. అవును మేడం. అలా మీ ఏరియాలో ఏంటి ఫేమస్ అని? ఇట్లా ఇవే మేడం. ఓకే, మీరు షాపింగ్ అట్లా చేస్తూ ఉంటారు బాగా? శారీస్ కొంటారా? ఎప్పుడు పండగలు వస్తే అప్పుడు వెళ్తాం మేడం. పండగలు వస్తే బర్త్డేలు, పండగలు, ఇంకా ఇట్లా ఫంక్షన్స్ వస్తే ఏదన్నా కొంటా ఉంటాం మేడం. అన్నిటికీ కవర్ చేస్తారా? అవును మేడం. బర్త్డేలు, ఫంక్షన్లు అంటేనే సగం అట్లా వెళ్తా ఉంటాం మేడం. బర్త్డేలు, ఫంక్షన్లు, పండుగలు అంటే చాలా వరకు నెలకొకటి 2 సార్లు వెళ్తూ ఉండొచ్చు. అవును మేడం. ఎక్కువ ఇష్టమా లేదా అంత ఇష్టం ఉండదా షాపింగ్ చేయడం? ఇష్టం అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు మేడం. ఎప్పుడైనా కావాలన్నప్పుడు తీసుకుంటాం అంతే మేడం. అంతేనా? ఏమైనా ఫ్రెండ్స్ తో వెళ్తారా, ఫ్యామిలీతో వెళ్తారా షాపింగ్ వెళ్ళాలంటే? మేడం, మా ఇంట్లో వాళ్ళతోనే వెళ్తాం మేము. ఇంట్లో వాళ్ళతోనే వెళ్తారా? అయితే తక్కువ వెళ్తారులే, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళాలి, మీరు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అవును మేడం. యాక్చువల్గా ఏంటంటే ఊర్లో చక్క మంచిగా 2-3 ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోవడం షాపింగ్కి, మన ఇష్టం. కొనేది తర్వాత విషయం, చూసొచ్చామా లేదా అన్నట్టు ఉంటుంది. సరే, అయితే మీరు ఇప్పుడు ఏంటి ఒక పాట ఏమైనా పాడతారా మేడం? చిట్కా చెప్తా మేడం. చిట్కా చెప్తారు, చెప్పండి. ఇప్పుడు దోశ పిండి రుబ్బుతాం కదా మేడం, దాంట్లో ఉప్పు, సోడా వేసినప్పుడు కాస్త నూనె, కాస్త చక్కెర వేస్తే దోశ క్రిస్పీగా బాగా వస్తుంది మేడం. ఉప్పు, ఇంకోటి ఏంటన్నారు? నూనె కొంచెం వేయాలి మేడం దోశల పిండిలోనా? అవును మేడం. నూనె వేసి కొద్దిగా చక్కెర కొంచెం లైట్ గా కొంచెం వేసి నూనె వేసేసి బాగా మిక్సింగ్ పెట్టేసి దోశ వేయండి మేడం. క్రిస్పీగా భలే వస్తుంది మేడం దోశ. ఓకే, క్రిస్పీగా దోశలు కావాలనుకుంటే దోశల పిండిలోనే కొంచెం ఆయిల్, కొంచెం షుగర్, అదే పంచదార, చక్కెర, ఎవరి ఏరియాని బట్టి ఆ ఏరియాలో మాట్లాడతారు కదా, చక్కెర కానీ షుగర్, పంచదార 3 ఒకటే, అది కొంచెం వేసి బాగా మిక్సీ చేసి వేస్తే క్రిస్పీ దోశలు వస్తాయంట. ఇది కుమారి గారి ఇంకో చిట్కా చెప్తాను మేడం. చెప్పండి. చిన్న పిల్లలకు మోసన్స్ అవుతాయి కదా మేడం ఎక్కువగా, అప్పుడు ఏంటంటే గసాలు ఉంటాయి కదా మేడం, గసాలు, ఆ గసాలు బాగా నానబెట్టేసి కొంచెం బాగా నూరి గుడ్డలో వేసి బాగా పిండేసి ఆ నీళ్లు తాపించినామంటే మోసన్స్ తగ్గుతుంది మేడం చిన్నపిల్లలకు. చిన్నపిల్లలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలకి ఏమైనా మోషన్స్ అట్లా అయ్యేటట్టు అయితే కనుక గసగసాలు ఉంటాయి కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కో టైప్లో వీళ్ళు గసాలు అంటున్నారు, నాకు పేరు తెలిసింది, వాటి పేరు గసగసాలని అనుకుంటున్నాను. అవును మేడం. అంతేనా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. గసగసాలు అందరికీ తెలిసిందే. దాన్ని కొంచెం ఏంటి మెత్తగా నూరేసి వాటర్ అంతా పిండి ఒక క్లాత్ వేసి పిండేస్తే వాటర్ వస్తుంది, ఆ వాటర్ పట్టిస్తే మోషన్స్ తగ్గుతాయంట. ఇది సెకండ్ టిప్. కుమారి గారు వాటి దగ్గర నుంచి 2 టిప్స్ అయితే మనకు వచ్చినాయి. థ్యాంక్ యూ అండి, మంచి టిప్స్ ఇచ్చారు. మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతా మేడం. ఈజీగా అడగండి. క్వశ్చన్ మాత్రం ఈజీగా కావాలా, ఆన్సర్ కూడా ఈజీగా కావాలా? ఆన్సర్ అంటే క్వశ్చన్ ఈజీగా, ఆన్సర్ కూడా మీరు కొంచెం క్లియర్ చేయండి మేడం. ఫస్ట్ టైం ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నాను మేడం, చాలా సంతోషం అనిపించింది. నాకేంటంట సరే, నేను మీకు ఈజీగానే అడుగుతాను క్వశ్చన్. చెప్పండి మేడం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ద్రౌపదీదేవి వస్త్రాభరణ సమయంలో ఇది అధర్మం అని ప్రశ్నించిన కౌరవుడు ఎవరు? కౌరవుల్లో చాలా మంది ద్రౌపదీదేవి యొక్క వస్త్రాభరణ ఆ రోజు జరిగిన సమయంలో ఒకే ఒక్క కౌరవుల్లో ఒక వ్యక్తి ఇది అధర్మం, కరెక్ట్ కాదని ఖండించిన వ్యక్తి. భీమసేనుడు అనుకుంటున్నా మేడం. ద్రౌపదీదేవి వస్త్రాభరణ సమయంలో ఇది ఆయన భీముడు ఏంటి? భీముడు పాండవులు లెక్క, మనం వేసింది ఆపోజిట్ పర్సన్స్.
ఆ శ్రీకృష్ణుడా మనకు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక పాండవులు మన పార్టీ వాళ్ళంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ నుంచి ఒక వ్యక్తి, ఇది అధర్మం అన్న వ్యక్తి. మేడం అట్లే ఉండండి, మా అత్తగారు అడుగుతాను, పురాణం కథలు మనకు తెలియదు. పురాణాన్ని పుక్కిలించేస్తారు, అత్తయ్య గారు వెళ్ళి అడిగిరండి. అడుగుతాను. టైం అయిపోతుంది. ద్రౌపది దేవికి వసాపరం చేసి హలో, అత్తయ్యని అడిగేసేపటికి టైం కూడా మనకు అయిపోయింది, కానీ ఆన్సర్ అయితే తెలుసుకుని ఉంచండి. నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు ఆన్సర్ చేదురు. కానీ యాక్చువల్గా మీరు చెప్పింది పాండవుల వ్యక్తి కాదు, మనకు కావాల్సింది అపోజిషన్ పార్టీ కౌరవుల వ్యక్తి కావాలి, ఎవరో కనుక్కోండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరన్నా చూసేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నిర్మల. నిర్మలా గారు, ఎలా ఉన్నారు? పద్నాలుగు నువ్వు నేను ఎప్పుడు కలుపుకుంటా ఉండాలి, నీకు ఇసుకు పుట్టాలో నాకు ఇసుకు పుట్టాలో. అంతే, మన ఇద్దరి బంధం అలా ఉంది. అవునా? అంతే, అలా లైవ్ లో మాట్లాడుకోండి. ఇలాగా నార్మల్ గా మాట్లాడుకోలేరు కదా, లైవ్ లో అయినా సరే మాట్లాడుకోమని చెప్తున్నారు మనకి. ఓకే, ఎలా ఉన్నారు? ఏంటి భోజనం చేశారా? చేసాము. ఏంటి, ఏం చేశారు చాలా స్పెషల్? బాగున్నా. టమాటా కర్రీ. టమాటా కర్రీ చేశారు. అవును. మరి పచ్చడి ఏం చేశారు? పచ్చడి గోంగూర. గోంగూర పచ్చడి, టమాటా కర్రీ, పెరుగు. నువ్వు తిన్నావా పద్మ? ఇంకా లేదు, తినాలి ఇప్పుడు. అవునా, అందుకే అంత సన్నగా అయిపోతున్నావు. అబ్బా, రోజు 3 గంటలు తింటున్నావా? మరి కొంచెం ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ముందు తింటే నిద్ర వస్తుంది అనుకుంటాం. అయినా మీ అందరితో మాట్లాడితేనే సగం ఆకలి తీరిపోతుంది. ఒక విషయం పద్మ, ఇప్పుడు ఇద్దరినైతే ఇద్దరికి ఇస్తున్నారా? ఎక్కువ మంది అయితేనే డ్రా తీస్తారు, తక్కువ మంది అయితే మాక్సిమం. మొన్న గురువారం డ్రా తీయలేదు కదా. ఓకే ఓకే, ప్రోగ్రామ్ రాలేదు ఆ రోజు? గురువారం వచ్చింది, అదే గురువారం అయిన వాళ్ళు శుక్రవారం తీయలేదు కదా. అవును, మనకి ఆ రోజు ప్రోగ్రామ్ లేదు కదా, అందుకే తీయలేదు. అవునా? ఆ రోజు ప్రోగ్రామ్ లేదు మనకి ఆ రోజు, అందుకని. ఓకే, మరి ఏంటి ఇప్పుడు ఏం పాడుతున్నారు నా కోసం? పొడుపుతా అడుగుతా. అడగండి. రాజు గాని రాజు ఏంటో చెప్పుకోవాలి. రాజు కాని రాజు, సూర్యుడా చంద్రుడా? కాదు. ఇద్దరు కాదా? రాజు కాని రాజు, రారాజు. రారాజు రాజు అవుతాడు. రాజు కాని రాజు, మీరు అలా కాకుండా రాణి కాని రాణి అడగండి, పద్మ అని చెప్తాను. అవునా? ఎవరా రాజు? ఈసారి నన్ను గెలిపియాలి పద్మ, ఎన్నిసార్లు చేశాను. అవును, ఈసారి మిమ్మల్ని ఎలాగైనా గెలిపించాలని నాకు కూడా ఉంది. ఎన్నోసారి ఇది? ఆ రాజు అక్కడ ఉంటాడు, నువ్వు స్టోర్కి వెళ్తావు కదా, మనం స్టోర్కి వెళ్తాంగా, అక్కడ ఉంటాడు ఆ రాజు. ఉల్లిపాయ స్టోర్ లో ఉండేది ఏంటి? మనం కొన్నప్పుడు దాన్ని చూసి ఇయ్యాలంటే దాంతోనేగా. ఎలా? స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాము. ఇంకా కేజీ లెక్క తీసుకోవాలంటే దానితోటే. తూకమా? తరాజు. తరాజు అంటే తరాజు అంటారు, అంటే తూకాన్ని తరాజు అంటారు. ఓకే, తూకాన్నే కదా నేను చెప్పింది, కరెక్టే. దాని పేరు వేరే. తరాజువా తలాజువా? తరాజు. తరాజు, తూకం వేసేది. ఓకే, డన్. నేను విన్ అయ్యాను, మరి నాకు శారీ నాకు రావాలి ఖచ్చితంగా. తప్పకుండా, నాకు వచ్చే శారీ నీదే. బా, చాలు, ఇట్లయినా చాలు. కానీ గెలిపించాలిగా. ఓకే, నేను ఇంకొకటి అడుగుతారా? హలో, నా ఒంటి నిండా బెజ్జాలి, అయినా నీటిని పట్టి ఉంచుతాను. నా ఒంటి నిండా బెజ్జాలి అంటే స్పాంజా? ఓకే, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. 2 శారీస్. నేను 2 ఈజీగా అడిగాను, నన్ను కూడా ఈజీగా అడగాలి. నన్ను కూడా ఈజీగా అడగాలి, నేను 2 ఈజీగా అడిగాను. ఈజీగా అడగాలి, ఓకే డన్. మీకోసం ఈజీగానే ఏమన్నా పోనీ ఇమేజ్ ఇమ్మంటారా? ఇమేజ్ వద్దు, కరెంట్ లేదు. ఓకే, నేను క్వశ్చన్ అడిగితేనే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారనమాట. అవునవును. ఓకే, మూవీస్ సంబంధించి అడగనా? మూవీస్ సంబంధించింది అడుగు పద్మ. అడగనా?
అవలీలుగా చెప్పేస్తారేమో. అవలేళ్ళగా అంటే ఎవరు లేరు అవలేళ్ళగా చెబుతాను. కొంచెం కష్టం అవుతుందా? కష్టమే అవుద్ది. మరి ఏది కావాలి మీకు? అడగండి మూవీ ఏమో చేసేదే ఉంది. అంతేనా? ఆ, ఓకే. సరే మీకోసం నేను అడుగుతాను, ఒక మూవీకి సంబంధించి అడుగుతాను. ఆ. సత్యభామ మూవీలో నటించిన వారి పేర్లేంటి? హీరో, హీరోయిన్. సత్యభామ హీరో హీరోయిన్. సత్యభామ మూవీలో నటించిన హీరో, హీరోయిన్స్, ఇంకొక 2 కాటక్స్. కాజల్. హీరో, హీరో, హీరోయిన్, హీరో. ప్రధాన మెయిన్ క్యారెక్టర్స్ అన్నమాట. మెయిన్ క్యారెక్టర్స్ 4 ఉన్నాయి. 4 టక్క టక్కమని చెప్పాలి నాకు. హలో హలో చెప్పండి. నేహ, కాజల్, తమన్నా. నవీన్ చంద్ర. తమన్నా ఇంకా స్నేహ కూడా ఉందా? నవీన్ చంద్ర, నేహ, కాజల్. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2. నిర్మలా గారు సగం వరకు ఆన్సర్ చేశారు. ఉన్న సగం కూడా ఆన్సర్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా విన్ అయ్యేవారు. మనకి టైం కూడా అయిపోయింది, ప్రోగ్రామ్ టైం కూడా అయిపోయింది. రేపు మరలా మాట్లాడుకుందాం. రేపు ఖచ్చితంగా మీరు కాల్ అయితే ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టులే, స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. బాయ్.